ఒక నిజమైన నాయకుడు బాధ్యతలను సరియైన వ్యక్తులకు అప్పగిస్తూ చక్కటి బలమైన నిర్దిష్టమైన వ్యవస్థను నిర్మిస్తాడు. ఆ విషయాలేమిటో పరిశీలిద్దాం. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 11 నుండి 26 వరకు ధ్యానించుకోబోతున్నాం. దేవుని మందిర నిర్మాణానికి సంబంధించి దావీదు తన కుమారుడైన సొలొమోనుకు దేవుని యొక్క తోడును గూర్చి తెలియజేస్తూ బలపరచడాన్ని ప్రోత్సహించడాన్ని ఇందులో గమనిస్తూ వచ్చాం. అదేవిధంగా మందిరం కొరకు సమకూర్చిన బంగారము మరియు ఇతర విలువైన వస్తువులను గురించి కూడా సొలొమోనుకు తెలియజేసినట్లుగా చూస్తాం. ఈ విధంగా దావీదు సొలొమోను తన వారసుడిగా ప్రకటించడాన్ని మనము ఇక్కడ గమనించగలం. మందిరంను నిర్మించే బాధ్యతను అప్పగించిన తర్వాత దావీదు ఆలయ సేవకు సంబంధించిన విధానాలను ఏర్పాటు చేసి దానిని అధికారులకు అప్పగించడాన్ని ఇందులో చూడగలం. ఇక దావీదు తన వృద్ధాప్యంలో ఆలయ నిర్మాణ సేవలో ఎక్కువ మంది వ్యక్తులను చేర్చుకోవడాన్ని కూడా చూస్తాం. యాజకులు మరియు లేవీల విభాగాలను ఇందులో దావీదు ఏర్పాటు చేసి వారికి తన బాధ్యతలను అప్పగించినట్లుగా చూస్తాం. దేవాలయంలో గాయకులు మరియు సంగీతకారులుగా నియమించబడిన వారిని కూడా దావీదు ఒక నిర్దిష్ట క్రమంలో ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. అదేవిధంగా మందిర ద్వారపాలకుల విభాగాన్ని కూడా ఇందులో మనం చర్చిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, నేటి పాఠానికి సిద్ధంగా ఉన్నారు కదూ? నేడు మనం మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 11వ వచనం నుండి పాఠం వినబోతున్నాము. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అంటున్నాడు, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించదవుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనడానికి నీవు జాగ్రత్తపడిన ఎడల నీవు వృద్ధి నొందుతావు. ధైర్యము తెచ్చుకొని బలంగా ఉండు, భయపడకు, దిగులు పడకు. ఇదిగో, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు బంగారము, వెండి, ఇత్తడి సమకూర్చి ఉన్నాను. మానులు, రాళ్ళు కూర్చి ఉంచాను. నీవు ఇంకా సంపాదించెదవుగాక. మంచి శిల్పకారులు, కాశపనివారు, వడ్రంగులు, మంచి పనివారెందరో నీ వద్ద ఉన్నారు. నీవు పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. శ్రోతలు చూచారా? తన కుమారుడైన సొలొమోనును దావీదు ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. దావీదు సమకూర్చిన వస్తు సముదాయం సొలొమోనుకు ఎంతో ఉపకరించింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 38వ వచనం సొలొమోనుకు చక్కగా అన్వయిస్తుంది. ఇతరులు కష్టపడ్డారు, మీరు వారి కష్టఫలములో ప్రవేశించి ఉన్నారు. సొలొమోను తన తండ్రి యొక్క కష్టఫలములో ప్రవేశించాడు. దావీదుకు తన స్వంత బలహీనతలు తెలుసు. అలాగే బెత్షెబాకు సొలొమోను బలహీనతలు తెలుసు. స్త్రీ విషయికమైన బలహీనత సొలొమోనులో ఉన్నది. అది తండ్రి పోలికే. సొలొమోనుకు అతని తల్లి చేసిన హితబోధ సామెతలు చిట్టచివరి అధ్యాయంలో ఉంది. సొలొమోనుకు ధైర్యం గొలిపే హితబోధ చేస్తున్నాడు దావీదు. దావీదు అతి ప్రయాసతో దేవాలయ నిర్మాణానికి కావలసిన సామగ్రిని సమకూర్చాడు. దావీదు ఆధ్యాత్మిక విలువల నెరిగినవాడు. నేటి యువతరం గొప్ప సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఫిలిప్పి 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు యువతకు గొప్ప సందేశమిస్తున్నాడు. క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందాలని
గురి వద్దకే పరిగెత్తుతున్నాను. దావీదుకు అచ్చం ఇదే గురి ఉంది గనుకే అతడు దేవుని హృదయానుసారి అయిన మనిషి. 17వ వచనం, ఇశ్రాయేలీయుల అధిపతులు తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చెయ్యాలని దావీదు ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలం మీరు కట్టండి, మీ దేవుడు మీతో కూడా ఉన్నాడు. చుట్టుపట్ల ఉన్న వారి వలన మీకు తొందర ఏమీ ఉండదు. దేవుడు మీకు నెమ్మది ఇచ్చాడు. దేశ నివాసులను చేశాడు. యెహోవా భయము వలన, ఆయన జనుల భయము వలన దేశం లోబరచబడి ఉన్నది. మీ మనసులు దృఢపరుచుకొనండి. ఆయన మందసాన్ని, ప్రతిష్ఠితమైన ఉపకరణాలను ఆయన నామము కొరకు కట్టబడే ఆ మందిరములోనికి చేర్చడానికి మీరు పూనుకొనండి. దావీదు తన కుమారునికి గొప్ప సవాలు విసిరాడు. ఈ గొప్ప ఉద్యమానికి కావలసిన స్ఫూర్తి సొలొమోనుకిచ్చాడు. ముందుకు పద, నడుం కట్టు అంటున్నాడు. ఇప్పుడు 1 దినవృత్తాంతములు 23వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయంలో కూడా దేవాలయ నిర్మాణం విషయమై ప్రస్తావించబడింది. దేవుని నామము ఉంచబడిన ఆలయమంటే దావీదుకెంతో ఆసక్తి. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తోంది అన్నాడు యేసు ప్రభువు. దావీదుకు యేసు మనస్సే ఉంది. దావీదు జీవితంలో దేవునికి ప్రథమ స్థానం. దేవుడంటే దావీదుకు ఎంతో ఆకలి, దప్పి. దేవుడు ఏది చెప్తే అది అలాగే చేయడం దావీదుకు ఎంతో ఇష్టం. ప్రియ శ్రోతలు, మీరు అలాంటి మనస్తత్వం అలవరుచుకుంటే మంచిది. దావీదు దేవుని పనులలో చాలా చురుకైనవాడు. మనము అలానే ఉండాలి. 1 దినవృత్తాంతములు 23వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడయ్యాడు. అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. ఇశ్రాయేలీయుల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చాడు. లేవీయులు 30 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడ్డారు. వారి సంఖ్య 38,000 పురుషులు, 24,000 మంది పని విచారణకర్తలు, 6,000 మంది అధిపతులు, న్యాయాధిపతులు, 4,000 మంది వాద్య విశేషాలతో స్తుతి చేసేవారు. గెర్షోను, కహాతు, మెరారీయులు అనే లేవీయులలో దావీదు వారిని 3 వరసలుగా విభాగించాడు. గమనించాలి, లేవీయులను పరిచర్య కోసమై సిద్ధం చేశాడు. వారిలో నుండి గాయకులను కూడా ఏర్పరచి దావీదు చక్కని వ్యవస్థను రూపొందించాడు. దావీదు అవసాన కాలం సమీపమైంది. అతడు చాలా వయోవృద్ధుడైపోయాడు. లేవీయులు మొదట ఈజిప్టు నుండి వచ్చినప్పుడు 8,000 మంది మాత్రమే. ఇప్పుడు 38,000 మంది అయ్యారు. ఎంతో అభివృద్ధి చెందారు. దావీదు దేవాలయానికి సంబంధించిన సామగ్రి సమకూర్చడమే కాదు, లేవీయులను సమకూర్చి వారి పరిచర్యను క్రమబద్ధం చేశాడు. గాయక బృందాన్ని ఏర్పరిచాడు. ఆరాధన కార్యక్రమంలో దావీదు సంగీతానికి ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. ఆధ్యాత్మిక సంగీతం భక్తిభావానికి ఉద్దీపన హేతువు. 4,000 మంది వాయిద్యాలను చేబూని పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. లేవీయులు ఆరాధన గుడారంలో పనిచేశారు. అహరోను కుటుంబీకులు యాజకులుగా సేవ చేశారు. లేవీయుల 3 గోత్రాలు వారికి కేటాయించబడిన సేవలు చేశారు. గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు అని లేవీయ వంశాలు 3 శాఖలు. వీరికి ప్రత్యేకమైన సేవలు ఏర్పాటు చేయబడ్డాయి. అరణ్య ప్రయాణంలో వీరు మందసాన్ని తరలించడంలో సాయపడ్డారు. గెర్షోనీయులు తెరలు మోశారు. కహాతీయులు వస్తు సామగ్రిని మోశారు. మెరారీయులు కడ్డీలు, స్తంభాలు మోశారు. సంఖ్యాకాండంలో చెప్పబడిన ప్రకారం గుడారాన్ని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడం ఎంతో కష్టసాధ్యం. ఉదయం ఏ భాగానికి ఆ భాగం విడదీస్తారు. తిరిగి సాయంత్రం అంతా అమర్చి డేరా వేస్తారు. 26వ వచనం, దావీదు ఇప్పుడు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. లేవీయులు కూడా ఇక మీదట గుడారమునైనా దాని సేవ కొరకైన ఉపకరణములనైనా మోయ పని లేదు. లేవీయులకు కొత్త బాధ్యతలు అప్పగించబడ్డాయి.
ఇక్కడ మనం ఓ గొప్ప పాఠం నేర్చుకోగలం. కొన్ని క్రైస్తవ సంస్థలున్నాయి. కొంతకాలానికి వాటికి కాలదోషం పడుతుంది. వాటి పని అయిపోయింది. దేవుడు వాటి ద్వారాలు మూసివేస్తాడు. మరో కొత్త విధానాన్ని రూపొందిస్తాడు. బూజు పట్టిన విధానాలతో పనిలేదు. ఉత్తరోత్తరా దేవుడు కాలానుగుణమైన పద్ధతులను ప్రవేశపెడతాడు. సంఘ చరిత్రలో ఈ పరిణతిని మనం గుర్తించగలం. అప్పటి పాత పద్ధతులతో పనిలేదు. దేవుడు ప్రగతిశీలమైన విధానాలను సృజనాత్మకమైన రీతిగా పరిచయం చేస్తాడు. ఏ తరానికి ఆ తరం సంఘం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. లేవీయులు ఇప్పుడు మునుపటిలాగా మందసాన్ని మొయ్యరు. మందసాన్ని దండె కర్రల సాయంతో అక్కడికి ఇక్కడికి తరలించే పనే లేదు. యెరూషలేములో మందసం మందిరంలో స్థిరంగా ఉండిపోతుంది. వర్నాను కళ్ళంలో చక్కని మందిరం నిర్మించబడింది. దావీదు ఈ కళ్ళం స్థలం కొన్నాడు. మందిరంలోనే లేవీయులు చేయవలసిన పరిచర్య ఎంతో ఉంది. దేవాలయంలో సేవకులు సేవ, వారి వయస్సును బట్టి తగిన పని అప్పగించడం, ఇదంతా ఈ అధ్యాయంలో పరిశీలిస్తే దావీదు ఎంత గొప్ప పనివాడో, పనులు చేయించడంలో ఎంత నేర్పుగలవాడో విశదమవుతుంది. బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు.
ఇప్పుడు 24వ అధ్యాయంలో అహరోను కుమారులకు తగిన పనులు దావీదు నిర్ణయిస్తున్నాడు. మొదటి వచనం, అహరోను సంతతి వారికి కలిగిన వంతులు ఏవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహు సంతు లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు. అహరోను కుమారులు యాజకులు. వెనుకటి వ్యవస్థ, అరణ్య మార్గంలో ఇదంతా రూపొందింది. లేవియ కాండం 10వ అధ్యాయంలో నాదాబు, అబీహులు పాపం చేసి నాశనమైన వైనం చెప్పబడింది. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించాడు. గమనించాలి, దావీదు రూపొందించే వ్యవస్థలో అతని సృజనాత్మక కౌశలం ఉట్టిపడుతోంది. దేవాలయ నిర్మాణానికి అనువైన స్థలం కొన్నాడు. కట్టడానికి అవసరమైన సామగ్రి సమకూర్చాడు. యాజకుల పని విధానాన్ని నిర్దేశించాడు. అందుకే అది దావీదు ప్రణాళిక. సొలొమోను నిమిత్తమాత్రుడే. తండ్రి వేసిన పునాదిపై కట్టాడు సొలొమోను. 5వ వచనం, ఎలియాజరు సంతతిలోని వారు, ఈతామారు సంతతి వారిలో కొందరు దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులు. పరిశుద్ధ స్థలానికి అధికారులై ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు. మొత్తం 24 వంతులుగా ఏర్పరిచాడు. ఒక్కొక్కరి వంతు చొప్పున అహరోను కుమారులలో ఒక్కొక్కరు వస్తారు. తమ పని ఏదో అది చేస్తారు, చేయిస్తారు, వెళ్ళిపోతారు. లేవీయుల కుటుంబాలు సంఖ్యలో ఎంతో పెరిగాయి. అందుచేత అందరూ ఒకేసారి పనిచేయడం కుదరదు. వంతుల ప్రకారం క్రమబద్ధంగా పనిచేస్తారు. మోషే నుండి దావీదు వరకు 8,000 నుండి 38,000 వరకు వీరి సంఖ్య పెరిగింది. అందుకే దావీదు పనివారికి వంతులు నిర్ణయించాడు. కహాతీయుల వంతులు వివరంగా చెప్పబడ్డాయి. తరువాత మెరారీయులు. ఎవరినీ విడువకుండా ప్రతి ఒక్కరికి పనివేళలు నిర్ణయించాడు. ఇప్పుడు 25వ అధ్యాయంలో గాయకుల పనివంతులు, పనివేళలు దావీదు నిర్ణయిస్తున్నాడు. ఈ సందర్భంలో దావీదు మనస్తత్వాన్ని వ్యక్తం చేసే మాట 27వ కీర్తన 1వ వచనం నుండి మీకు పరిచయం చేయగోరుతాను. యెహోవా నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరిచేది? దావీదు సేవించిన దేవుడు ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు! దేవుడే మనకు వెలుగు. దేవుడు లేకుండా మనకు జ్ఞానోదయం కలగదు. దేవుడు లేని బతుకు చీకటి. దేవుడే మనకు రక్షణ. రక్షణ అనేది ఒక అనుభవం మాత్రమే కాదు, మన రక్షణ ఒక వ్యక్తి. ఆయనతో సరైన సంబంధ సహవాసాలు మనకుండాలి. ఆయనే మన బలం. ఆయన లేని క్షణంలో మనం ఎంతో బలహీనులం, నిస్సహాయులం. ఇదే దావీదు అనుభూతి. ఇదే దావీదు విజయ రహస్యం. దేవునికి స్తోత్రం. 1 దినవృత్తాంతములు 25వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. దావీదు సైన్యాధిపతులు కలిసి ఆసాపు, హేమాను, ఎదుతూను అనేవారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయిస్తూ ప్రకటించాలని నియమించాడు. ఇంకా దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదు, కాని ముందుగానే సేవా కార్యక్రమం రూపొందించబడింది. 68వ కీర్తన 28, 29 వచనాలలోని గొప్ప మాటలు వినండి. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెస్తారు. ఆసాపు కుమారులు రాజాజ్ఞ ప్రకారము ప్రకటించారు. ఎదుగుతును సంబంధులు స్తుతిపాటలు పాడారు. వీరు యెహోవాను స్తుతించడానికి సితారా వాయిస్తూ ప్రకటించారు. దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శి అయిన హేమాను కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయడానికి దేవుడు అతనికి 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించాడు. వీరందరూ ఆసాపునకు, ఎదుతూనుకు, హేమానుకు రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం
యెహోవా ఇంటిలో తాళాలు, స్వరమండలాలు, సితారాలు వాయిస్తూ గానం చేస్తూ తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగిస్తున్నారు. యెహోవాను గానం చేయడంలో నేర్పు పొందిన ప్రవీణులైన గాయకుల లెక్క 280. దావీదు సంగీత ప్రియుడు. అందుచేత తాము చేస్తున్న సేవ విషయంలో పిన్న అని, పెద్ద అని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతులకు చీట్లు వేశారు. 24 గుంపులు. ప్రతి నెల 2 సార్లు మార్పు ఉంటుంది. సంవత్సరానికి 2 వారాలు మాత్రమే తరుణం వస్తుంది. సేవాకాలం అయిపోగానే వారు తమ తమ స్థలాలకు వెళ్ళిపోతారు. అక్కడే యాజకులు, లేవీయులు ప్రజల మధ్య ఉపదేశకులుగా సేవ చేస్తూనే ఉంటారు. దావీదు యొక్క వ్యవహార దక్షతకు, పనితనానికి ఇది నిదర్శనం. ఇప్పుడు 26వ అధ్యాయం 1వ వచనం వినండి. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. వీరిని కూడా చిన్న చిన్న బృందములుగా విభజించాడు. వీరందరినీ కనిపెట్టి పై విచారణ చేసే అధికారులు కూడా ఉన్నారు. వీరు ద్వారముల దగ్గర నిలిచి పనిచేస్తారు. ఈ విధంగా తరగతులుగా ఏర్పాటైన బృందములు యెహోవా మందిరములో వంతుల ప్రకారం తమ సహోదరులు చేయునట్లు సేవ చేయడానికి ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమించబడ్డారు. 12వ వచనం. వీరిలో కొందరు వివేకము గల ఆలోచనకర్తలున్నారు. మందిరపు బొక్కసమును, ప్రతిష్ఠితములైన వస్తువుల బొక్కసమును కాపలా కాచేవాడు లేవీయుడు. 26 నుండి 28వ వచనం వరకు. యెహోవా మందిరమును ఘనముగా కట్టించడానికి రాజైన దావీదును, పితరుల ఇంటి పెద్దలను, సహస్రాధిపతులను, సైన్యాధిపతులను, యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాచేవారయ్యారు. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతా షెలోమీతు చేతి కింద, వాని సహోదరుల చేతి కింద ఉంచబడింది. సోదరీ సోదరులారా, 1 దినవృత్తాంతముల చివరి అధ్యాయాలలో ఎన్నెన్నో పేర్లున్నాయి. కొన్ని 2 అక్షరాల పేర్లు, కొన్ని పేర్లైతే మరీ పొడుగు. ఈ పేర్లు యూదులకు ఎంతో ముఖ్యమైనవి. ఒకే పేరు ఒకరిద్దరికి ఉండటం కూడా జరుగుతుంది. ఇంతమంది ఉన్నారు కదా, వీరిలో ఎవరు గొప్ప అనే వివక్ష అనవసరం. గొప్పవారు అనే మాటకు నిర్దిష్టమైన నిర్వచనం ఉండదు. గొప్ప వ్యక్తి అనుకున్న మనిషి 99% నీలాంటివాడే, నాలాంటివాడే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏమంటోందో విన్నారా? ఏలియా మనలాంటి స్వభావము గల మనుష్యుడే. వర్షించకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షించలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. ఏలియా మనలాంటివాడే అంటున్నాము, బాగానే ఉంది. కాని మనము ఏలియా లాంటి వారమా అని ప్రశ్నించుకుందాము. దేవుడు మనలను కోరేది ఇదే. మనం యేసులాగా ఉండాలని, ఆయనను పోలి జీవించాలని, ఆయన సారూప్యానికి ఎదగాలని. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా మందిరము కొరకు దావీదు ఎన్ని మణుగుల బంగారమును సమకూర్చాడు? యెహోవా మందిరము కొరకు దావీదు ఎన్ని మణుగుల బంగారమును సమకూర్చాడు? 1 2 లక్షల మణుగుల బంగారము, 2 2.5 లక్షల మణుగుల బంగారము, 3 2,30,000 మణుగుల బంగారము. ప్రియులారా, ఇంతవరకు మనము దేవుని మందిర నిర్మాణానికి సంబంధించి దావీదు తన కుమారుడైన సొలొమోనుకు దేవుని యొక్క తోడును గూర్చి తెలియజేస్తూ
బలపరచడాన్ని, ప్రోత్సహించడాన్ని ఇందులో గమనిస్తూ వచ్చాం. ఇందులో దావీదు సొలొమోనుకు హితబోధ చేస్తూ ఎన్నో విషయాలను తెలియజేశాడు. దావీదు ఆధ్యాత్మిక విలువలను ఎరిగినవాడు. దావీదు దేవుని హృదయానుసారి అయిన మనిషి. మందిర నిర్మాణము అనే గొప్ప బృహత్తర కార్యానికి కావలసిన స్ఫూర్తిని తన కుమారునికి అందించాడు. దావీదు తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. మనము కూడా అలాంటి మనస్తత్వం అలవర్చుకోవాలి. దేవుని పనుల్లో దావీదు చాలా చురుకైనవాడు. మందిర పరిచర్యలో భాగంగా దావీదు లేవీలను సిద్ధం చేస్తూ చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా మనం ఇందులో చూసాం. ఆరాధన కార్యక్రమంలో దావీదు సంగీతానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చాడు. ప్రియులారా, ప్రస్తుత సంఘాల్లో, ఆరాధనలో, ఆధ్యాత్మిక సంగీతంలో భక్తి భావన కొరవడింది. దేవాలయంలో గాయకులు మరియు సంగీతకారులుగా నియమించబడిన వారిని దావీదు ఒక నిర్దిష్ట క్రమంలో ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ మన ఆరాధనలో పరిశుద్ధతను నింపకపోతే మన ఆచారాలు ఎంత చక్కగా వ్యవస్థీకృతమైనప్పటికీ జీవితం మరియు అందులో ప్రాముఖ్యత లేకుండానే ఉంటాయి. దావీదు ప్రతి ఒక్కరికి పని వేళలను నిర్ణయించాడు. ఇందులో ఎన్నో పేర్లు పేర్కొనబడ్డప్పటికీ ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ కూడా తమ తమ పనులను సంతోషంగా స్వీకరించి దేవుని పనిని జరిగించడానికి ఉపక్రమించారు. మనం కూడా దేవుని పనిలో అలాగే జరిగించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.